ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. నేను మీ వివేక్ చంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రూలింగ్ నెంబర్ 6 అంటే ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖులో పుట్టినటువంటి వాళ్ళ యొక్క ఈ ఏ విధంగా ఉండబోతోంది 2026వ సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు మిస్ అవ్వకూడదని ప్రతి దాన్ని కూడా నా డిజిటల్ బోర్డు మీద మొత్తం అంతా నీట్‌గా పాయింట్ టు పాయింట్ రాసుకొని పెట్టానండి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లారిటీగా వివరిస్తాను. దీంట్లో మనం బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, రిలేషన్ పరంగా, హెల్త్ పరంగా, స్టూడెంట్స్ పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది చెప్తున్నానండి. అలానే ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ అండి. చాలా అంటే చాలా అనౌన్స్‌మెంట్ 2026 సక్సెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా వీడియో మధ్యలో అనౌన్స్‌మెంట్ ఇస్తానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషపడేటువంటి ప్రోగ్రామ్ అది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ అండి. సో మనందరికీ తెలిసిందే 2026వ సంవత్సరం అంటే టోటల్ యాడ్ చేస్తే వచ్చేది 1 అండి. అంటే దాని అర్థం ఏంటంటే కొత్త విషయాలకి పునాది పడేటువంటి ఇయర్ అనమాట ఇది. ఖచ్చితంగా ఈ ఇయర్‌లో రవి యొక్క ఎనర్జీ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. అలానే 2017 నుంచి 2025 వరకు 9 ఇయర్స్ ఆఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కొత్త సైకిల్ అనేటువంటి న్యూమరాలజీ, కొత్త సైకిల్ అనేటువంటి జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ ఇయర్ 2026 అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది మీ అందరికీ కూడా. మనందరికీ తెలిసిందే 6 అంటే రూలింగ్ నంబర్ 6 అంటే శుక్రుడు కారకుడని మనందరికీ తెలిసిందే కదండీ. సో శుక్రుడు కారకుడు అంటే దాని అర్థం ఏంటండి? లగ్జరీకి, లవ్‌కి, ప్రేమకి, ఆప్యాయతలకి, అనుబంధాలకి, డబ్బుకి వీటన్నిటికీ కూడా మనకి తెలిసిందే. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ అంటే అందాన్ని ప్రేమించేటువంటి అందాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే గనక ఖచ్చితంగా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూమరాలజీకి సంబంధించినటువంటి కొత్త కంటెంట్ ఇచ్చేటువంటి ఛానల్ మనదేనండి తెలుగులో. ఓకే. ఇప్పుడు మనం గనక చూసుకుంటే ఈ 2026 అనేటువంటి దాంట్లో మీకు కొత్త ప్రారంభాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి. అలానే మీ యొక్క సంపాదనలో కూడా కొత్తవి ఇంక్లూడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. లగ్జరీ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో లగ్జరీకి సంబంధించినవి కూడా ఎక్కువగా మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే అదే విధంగా లగ్జరీకి సంబంధించిన వాటి గురించి ఏవైతే డబ్బులు అనేటువంటివి ఎక్కువగా ఖర్చు పెడతారో అదే విధంగా మీ యొక్క ఆదాయ వనరులు కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది కూడా. సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అటెన్షన్, ప్రేమ, అలానే అట్రాక్షన్ ఇవి కూడా కనిపిస్తున్నాయండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ లవ్ లాంటి విషయాల్లో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఎదుటి వాళ్ళని, మీ ఆపోజిట్ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు మీ మీద అట్రాక్షన్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సూర్యుని యొక్క తేజస్సు, అలానే శుక్రుని యొక్క ప్రేమతో కూడినటువంటి వన్ టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఉండిద్దనమాట. సూర్యుడు, శుక్రుడు కలిసాడంటే ఆ అట్రాక్షన్ అనేటువంటిది పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల ఖచ్చితంగా ఎయిర్ అనేటువంటిది ఎవరైతే సింగిల్స్ ఉన్నారో మింగిల్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. కాబట్టి మీరు చేసేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ కూడా ఎక్కువగా జనాలని ఆకర్షించేటటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం చేసేటువంటి పని అనేటువంటి దాన్ని ఒకటికి 2 సార్లు చూసుకొని, ఆలోచించుకొని జాగ్రత్తగా చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ జాబ్ పరంగా గనక చూసుకుంటే ఖచ్చితంగా 2026 అనేటువంటిది రూలింగ్ నంబర్ 6 వాళ్ళకి ఒక మంచి నేమ్, ఒక మంచి అద్భుతంగా ఉండిద్దనే మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీరు చేసేటువంటి పనిలో గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటువంటి వర్క్‌లో అట్రాక్షన్ అనేటువంటిది కనిపిస్తుందండి. మీ యొక్క ప్రెజెంటేషను, అలానే మీ యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆకర్షిస్తుంది. బాస్ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటాడు. సో కాబట్టి దీనివల్ల ఏంటంటే కొత్త పొజిషన్స్ వస్తాయి. కొత్త బాధ్యతలొస్తాయి. సపోర్టివ్ కొలీగ్స్ వస్తారు. సపోర్టివ్ రోల్స్ వస్తాయి. ఇలా అద్భుతంగా ఈ ఇయర్ అనేటువంటిది ఉండబోతుందండి. ఖచ్చితంగా ఉద్యోగంలో ఎవరైతే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇబ్బంది పడుతూ వచ్చారో, 2025 వరకు ఇబ్బంది పడుతూ వచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఒక స్థిరత్వం అనేటువంటిది వస్తుందండి. ఖచ్చితంగా జాబ్ చేసేటువంటి దాంట్లో ఖచ్చితంగా మీకు కొంత పాజిటివిటీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఒక ప్రత్యేకంగా గనక మనం చూసుకుంటే ఫిబ్రవరి, జులై, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు అనేటువంటివి చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో అన్నీ బాగున్నాయండి. అన్నీ పాజిటివ్‌లే కాదు కదా! కొన్ని నెగెటివ్‌లు కూడా ఉంటాయి కదా! సో ఆ నెగెటివ్ పరంగా గనక మనం చూసుకుంటే మీకు సంబంధించినటువంటి కొన్ని భావోద్వేగాల వల్ల ఖచ్చితంగా కూడా ఎదుటి వాళ్ళ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఎక్కువగా నమ్మకంతో ఎవరికీ హెల్ప్ చేయకండి. ఇది ఖచ్చితంగా మీ మీద చాలా పెద్ద దెబ్బ అనేటువంటి పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే జాబ్ మారాలి అనుకునేటువంటి వాళ్ళు మే నుంచి సెప్టెంబర్ మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే మీ టైమ్ మేనేజ్‌మెంట్‌ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే అందం మీద మీకు ఇదెక్కువైపోయి
మొత్తం అద్దం ముందే గడిపేటువంటి టైం చాలా ఎక్కువ పడుతుందండి. దానివల్ల టైమ్ మేనేజ్‌మెంట్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్టు ఫైనాన్షియల్ లైఫ్ అలానే బిజినెస్ అనేటువంటిది మనం చూసుకుంటే గనక సో, దాంట్లోకెళ్ళేటువంటి ముందు నేను మీకు చెప్పాను కదండీ! ఒక మంచి అనౌన్స్‌మెంట్ అని చెప్పి 2026 సక్సెస్ ప్రోగ్రామ్ అనమాట. సో, ఈ సక్సెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేసి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏవైతే నెగెటివ్స్ ఉన్నాయో దాన్ని పోవడానికి రెమెడీస్ చెప్పడం జరుగుతుందండి. దాంతో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజీకి పరంగా న్యూమరాలజికల్ రిపోర్ట్ అనేటువంటిది ఒకటి ఇవ్వటం జరుగుతుందండి. దాంట్లో దాదాపు 40-50 పేజీల రిపోర్ట్ ఉంటుంది. దాంట్లో నెక్స్ట్ 5 ఇయర్స్ మీకు ఎలా ఉండబోతుంది, అలానే మీకు సంబంధించినటువంటి లోషు గ్రిడ్డు ఇలా పర్సనల్ ఇయర్ ఏంటి, పర్సనల్ మంత్ ఏ విధంగా ఉండబోతుంది అలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. దాదాపు 40 పేజెస్ రిపోర్ట్ అనేటువంటి దాంట్లో మీకు రావటం జరుగుతుందండి. దీంతో పాటుగా మనం రీసెంట్‌గా కాస్మిక్ వేదం మొబైల్ యాప్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. కాబట్టి ప్లే స్టోర్‌లోకెళ్ళి ఒకసారి ఆ యాప్ అనేటువంటిది డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న కోర్సెస్ మొత్తం కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. సో, మన దగ్గర ఎవరైతే ఈ 2026 సక్సెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుందో దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి మొబైల్ న్యూమరాలజీ పేర్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి. దాంతో పాటుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలానే అనలైజ్ చేసి మీకు సంబంధించినటువంటి బిజినెస్ లేదంటే మీకు జాబ్ పరంగా లాస్ట్ 4 డిజిట్స్ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, టోటల్ ఎలా ఉండాలనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుందండి. సో, కొన్ని వేల రూపాయలు ఖర్చయ్యేటువంటి ఈ ఈ ఏదైతే ఈ అవకాశం ఉంటుందో 2026 సక్సెస్ ప్రోగ్రామ్ అనేటువంటిదని కేవలం రూ. 555కే నేను ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2026 సంవత్సరం కొత్త సంవత్సరానికి పునాది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎంతో కొంత పాజిటివ్ రావాలనే ఉద్దేశంతో ఇది నేను ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి ఈ ప్రోగ్రామ్ కేవలం ఫస్ట్ 50 మెంబర్స్‌కి మాత్రమే ఇంకా చాలా తక్కువ ఇంక 12 సీట్సో, 11 సీట్సో ఉన్నాయి అంతేనండి. అవి గనుక క్లోజ్ అయిపోతే ఈ ప్రోగ్రామ్ వాల్యూ వచ్చేసి రూ. 3,999 అవుతుందండి. కాబట్టి ఈ ఎర్లీ ఆఫర్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా మీరు త్వరగా రిజిస్టర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మీరు గనక రిజిస్టర్ అవ్వాలంటే గనక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ అన్నా పంపిస్తే నేనైనా మీకు కాల్ చేస్తానండి. ఓకే. ఇక ఇప్పుడు బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ పరంగా మనం చూసుకుంటే 2026లో కొత్త కస్టమర్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఈ లగ్జరీ ఫీల్డ్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అమ్మకాలు పెరుగుతాయి, క్లయింట్లు పెరుగుతారు, కస్టమర్ డేటాబేస్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా బిజినెస్ పరంగా ఒక రాకెట్ వేగంతో దూసుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీరిచ్చే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దానికి కూడా వాల్యూ పెరుగుతుంది. పార్ట్నర్‌షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ ఉంటుందండి. అలానే మీ యొక్క ప్రెజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైతే ఫ్యాషన్, బ్యూటీ, మూవీ, ఆర్ట్స్, డిజైన్, ఇంటీరియర్ అలానే ఫుడ్ అండ్ హోటల్స్, ఎడ్యుకేషన్ అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా! కిడ్స్ ఎడ్యుకేషను, లగ్జరీ ఐటెమ్స్ అంటే గోల్డు, నెక్స్ట్ వచ్చేసి డైమండ్స్ ఇలా ఎవరైతే ఉన్నారో లగ్జరీ కార్స్, లగ్జరీ బ్రాండ్స్‌కి సంబంధించినటువంటి పర్ఫ్యూమ్స్ ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు కూడా కొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. లగ్జరీ ఐటెమ్స్ ఎక్కువగా కొంటారండి. లగ్జరీ ఐటెమ్స్ మీద మోజు పెరిగిద్ది. ఆ మోజుకు అనుగుణంగానే అవి కొనేటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయండి. హోమ్ డెకరేషన్స్ కూడా ఎక్కువ చేస్తారు. దాని మీద కూడా ఎక్కువ ఖర్చులయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నెగెటివ్స్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా లగ్జరీ ఐటెమ్ అంటేనే ఖర్చులు కదా! మరి ఖర్చులు పెరుగుతాయి. భావోద్వేగాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే ఒక్కసారిగా షాకింగ్ నిర్ణయాలనేటటువంటివి తీసుకోవాల్సినటువంటి అవకాశం వస్తుందండి. లేదంటే వేరే వాళ్ళ వల్ల షాక్‌లు కలిగేటటువంటి అవకాశం అవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో, 2026 స్టూడెంట్స్ గనుక చూసుకుంటే ఎవరైనా ఆర్ట్స్ స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా సరే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నారో వాళ్ళకి కొంత పాజిటివ్ అనే మనం చెప్పొచ్చండి. సో, మైండ్ అనేటువంటిది వీళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. అలానే మీకు సంబంధించినటువంటి సృజనాత్మకత అనేది కూడా పెరుగుతుందండి. టీచర్స్ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చిద్ది. మల్టీ టాస్కింగ్‌గా కూడా అయిపోతుంటారు. ఇన్నాళ్ళు ఒక పని చేయడానికి ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఒకే టైంలో 2, 3 విషయాలనేటువంటివి హ్యాండిల్ చేస్తూ ఉంటారండి. ఇక బాగా అద్భుతమైనటువంటి రంగాలు గనక చూసుకుంటే డిజైను, కంప్యూటరు, ఫిల్ము, అకౌంటింగు, సైకాలజీ, మ్యూజిక్కు, డాన్సు, హోటల్ మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైతే ఈ ఇయర్ ఫైనల్ ఇయర్‌లో ఉండి ఎవరైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌కి వెళ్తూ ఉంటారో వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి. సో, సింపుల్‌గా ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః
లేదా ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం ప్రతిరోజు కూడా 108 సార్లు జపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైఫ్‌లో ఎంతో కొంత పాజిటివిటీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇంకా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏమిటంటే, ఆపోజిట్ వాళ్ళు ఖచ్చితంగా మీకు అట్రాక్షన్ అవుతూ ఉంటారండి. దీనివల్ల ఏమవుతుందంటే, లవ్‌కి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్, ఎఫెక్షన్స్ పెరగటం, అలానే ఎఫైర్స్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాలో ఎక్కువ టైం అనేటువంటిది గడిపేటువంటి ప్రయత్నం చేయకండి. ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ కనుక మనం చూసుకుంటే, ఇంట్లో అనేటువంటిది చాలా హ్యాపీగా ఉంటుందండి. శుక్రుడు అంటేనే మనకి రిలేషన్‌కి, ప్రేమకి, బంధాలకి కారకుడు కాబట్టి, ఫ్యామిలీలు అనేటువంటిది చాలా అద్భుతంగా చూస్తూ ఉంటారు. మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా బావుంటుందండి. ఫిజికల్ ఇంటిమెసీ కూడా చాలా బావుంటుంది. సో, మీ పార్ట్నర్ ఎవరైతే మీ అపోజిట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ 2026 ఇయర్‌లో ఖచ్చితంగా మీ మీద మంచి అట్రాక్షన్ అనేటువంటిది చూపిస్తూ ఉంటారండి. కొత్త హౌసెస్ అవి కూడా లగ్జరీ హౌసెస్ ఎవరైతే కొనాలనేటువంటి పెండింగ్ అనేటువంటి పడుతూ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇయర్ అనేటువంటివి కొంత పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. గిఫ్ట్స్ అనేటువంటివి ఎక్కువగా మీరు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇక మీరు నెగెటివ్స్ గనుక చూస్తే మీ యొక్క అపోజిట్ మీ పార్ట్నర్ మీ మీద ఎక్కువగా అట్రాక్షన్ అవుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళని మీరు సాటిస్ఫై చేయటం అంటే వంట పరంగా, ప్రేమ పరంగా వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టేటువంటి విధంలో లేదంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు కొంచెం అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవ్వలేక కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీ మాటకనేటువంటి దానికి విలువ అనేటువంటిది పెద్దగా ఇవ్వరండి. ఎందుకంటే అట్రాక్షన్‌లో ఉంటారు కాబట్టి పెద్దగా చూసి చూడనట్టుగా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొంచెం నెగెటివ్ ఏర్పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిలేషన్‌షిప్‌లో గనక చూసుకుంటే గనక ఈ శుక్ర ప్రభావం వల్ల ఈ ఒకటో నంబర్ ఇయర్‌కి 2026 అంటే టోటల్ 1 వచ్చిద్దండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే సింగిల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళేటటువంటి అవకాశం కనపడుతుంది. సింగిల్స్ ఖచ్చితంగా మింగిల్స్ ఓకే. అలానే మంచి అట్రాక్షన్ జనవరి, జూన్, డిసెంబర్ నెలలో ప్రపోజల్స్ ఏమన్నా పెట్టాలి అనుకుంటే గనక ప్రపోజల్స్ పెట్టేటువంటి పని చేయండి. అలానే మ్యారీడ్ వ్యక్తులైతే గనక బెటర్ మీ పార్ట్నర్‌తో మీ లైఫ్ పార్ట్నర్‌తో బెటర్ అండర్‌స్టాండింగ్ అనేటువంటిది వస్తుందండి. ఫిజికల్ ఇంటిమేసీ పెరుగుతుంది. రిలేషన్‌షిప్ పెరుగుతుంది. అట్లానే అట్రాక్షన్ పెరుగుతుందండి. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బావుంటుంది. చిన్న చిన్న టిప్స్ అండ్ రొమాంటిక్ విషయాలతో మీ లైఫ్ అనేటువంటిది 2026లో 3 పువ్వులు 6 కాయలుగా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఇక హెల్త్ పరంగా గనక చూసుకుంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్, స్కిన్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, స్త్రీల్లో గనక చూసుకుంటే పీరియడ్స్ అనేటువంటివి కొంచెం ప్రాబ్లమ్ రావటం, మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రావటం, తలనొప్పులు ఇటువంటివి ఎక్కువగా రావటం, భుజాలు, మెడ నొప్పులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు అనేటువంటివి మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక ఆరోగ్యానికి పరంగా మనం చూసుకుంటే గనక కనీసం యోగా అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా. అలానే వాకింగ్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ దాని మీద కూడా కొంచెం శ్రద్ధ చూపించండి. ఓకేనా. కనీసం రోజు 5 నిమిషాలు ఇసుక నేలల్లో గాని, లేదంటే మట్టి నేలల్లో గాని మీ ఇష్టం చెప్పులు లేకుండా తిరిగేటటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఏదైనా సరే ఒక మంచి టీ ట్రీ ఆయిల్ కానివ్వండి, లేదంటే మీకు సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటేనండి, ఏదైనా మీకు నచ్చిన స్మెల్ సంబంధించి ఏదైనా సరే ఒకటి దానికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి తీసుకోండి. ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోండి. ప్రతిరోజు కూడా ఎసెన్షియల్ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉంటాయండి. దాంట్లో 2, 3 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ డిస్పెన్సర్స్‌లో వేసుకొని 2, 3 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీ మనసు అనేటువంటిది ప్రశాంతత వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక టోటల్‌గా 2026లో ఈ 6 రూలింగ్ నంబర్ 6 వాళ్ళు ఎదుర్కొనేటువంటి సవాలు చూసుకుంటే గనక భావోద్వేగాలకు ఎక్కువగా లోనవ్వటం, అనవసరమైన ఖర్చులు పెట్టటం, ఓవర్‌గా ఎక్స్‌పెండిచర్ పెరగటం, లగ్జరీ వస్తువుల మీద అనవసరమైన వస్తువులు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, పెద్ద పెద్ద నిర్ణయాల్లో కన్‌ఫ్యూజ్ అవ్వటం, లవ్‌కి సంబంధించిన అపార్థాలు రావటం, రిలేషన్‌షిప్‌లో కూడా ఎదుటి వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైతే మన మీద అనుకుంటారో అంత ఎఫర్ట్స్ అనేటువంటివి మనం పెట్టలేక ఇబ్బంది పడటం అనేటువంటిది హార్మోనల్ ఇంబాలెన్స్ అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. సో, కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పాను గదా! అరోమా మెడిటేషన్ అంటారండి దాన్ని. ఈ అరోమా మెడిటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ చూడండి ఇది అనేటువంటిది ఇది పర్సనల్ కాదు. ఇదంతా కామన్ అండి. ఇదంతా కామన్‌గా ఉంటుంది. సో, దీనికి సంబంధించిన పాజిటివ్స్, నెగెటివ్స్ అనేటువంటివి మన నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో, ఎవరికైనా సరే ఈ 2026కి సంబంధించినటువంటి సక్సెస్ ప్రోగ్రామ్‌లో కేవలం రూ. 555కి ఇన్ని రకాల విషయాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరండి? ఫ్రీ కోర్స్ మొబైల్ న్యూమరాలజీ ఫ్రీ కోర్స్ కూడా. పేర్సిక్ సిస్టమ్స్ సంబంధించిన మొబైల్ న్యూమరాలజీ ఫ్రీ కోర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే గనక ఆస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ కానీ లేదా 2026 సక్సెస్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపించే నా నంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఈ వీడియోని దయచేసి కనీసం మీ
మీ సర్కిల్‌లో గానివ్వండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో రూలింగ్ నంబర్ 6 ఉంటే వాళ్ళకి గూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి.